మా యొక్క కార్యకర్తల కష్టంతో నేనే నిన్ను సీటు వచ్చిన తర్వాత నిన్ను నా కారులో ఎక్కించుకొని వచ్చిన గన్పూర్కి తీసుకొచ్చిన తర్వాత మా ఇంట్లో మొత్తం 2000 మంది ముఖ్య కార్యకర్తలతో అందరికీ భోజనం పెట్టి ఈ కడియం శ్రీహరి అనే అతనికి ఓటేయాలని చెప్పి కూడా చెప్పినాం. నేను, మా కుటుంబం, మా కార్యకర్తలు, మా నాయకులు శ్రమించి నిన్ను గెలిపించిండ్రు. కాబట్టి అలా నాకు హక్కు లేదు, మేము ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే ఇష్టం వచ్చినట్టు చేయడానికి రాజకీయాల్లో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు. ఖచ్చితంగా రేపు పొద్దున నువ్వు ఎట్లా ఉందంటే మాట్లాడేది నాలుకని ఇష్టం వచ్చినట్టు మరలేస్తున్నావు. ఆరిపోయే ముందు దీపం ఎక్కువ వెలుగుతుందట, ఆ చందంగా ఉన్నది. నువ్వు ఖచ్చితంగా రాజీనామా చేయనంత వరకు నీవు ఏ కూతలు ఊసినా ఖచ్చితంగా మాకు హక్కు ఉన్నది, మాట్లాడతాం. నీకు చీము నెత్తురుంటే, నీకు సిగ్గు శరం ఉంటే, నీవు మేమిచ్చిన పదవి, మా స్టేషన్ గన్పూర్ నాయకులు కార్యకర్తల శ్రమతో మా ప్రజలు ఇచ్చిన పదవిని 2004 నుండి నిన్ను తిరస్కరించిండ్రు. 2004లో విజయరామారావు గారు గెలిచిండ్రు, 2009లో రాజయ్య గారు గెలిచిండ్రు, 2012లో రాజయ్య గారు గెలిచిండ్రు, 2014లో రాజయ్య గారు గెలిచిండ్రు. గులాబీ కండువా అయినంత వరకు నిన్ను తెలంగాణ మాట అన్నంత వరకు నేను మొత్తం కూడా చిత్తుగా ఓడించిండ్రు. ఇవాళ మళ్ళా గులాబీ కండువా వేసి మేం గెలిపిస్తే గెలిచినావు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా సిగ్గు శరం ఉంటే, చీము నెత్తురుంటే రాజీనామా చేసి మళ్ళా పోటీ చేసి గెలువు, అప్పుడు మాట్లాడుకుంటుంటాం. అప్పటిదాకా ఖచ్చితంగా బరాబర్గా మాట్లాడతామని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి పిచ్చిగా మాట్లాడి రెచ్చగొడదామని చూసుకుంటే నిన్ను ఓడించడంలో మరలా స్టేషన్ గన్పూర్లో ప్రతి గ్రామాన తిరుగుతాం. నిన్ను రాజకీయంగా పొందబెట్టడం గ్యారంటీ అని తెలియజేస్తున్నాం. నువ్వు అన్నావు చీము నెత్తురుందని 10 సార్లు అన్నావు, మళ్ళీ చివరికి అదే పాట చెప్తున్నా. నీకు చీము నెత్తురుంటే, సిగ్గు శరం ఉంటే, మేము గెలిపించిన గులాబీ జెండా మీద నువ్వు గెలిచినావు కాబట్టి రాజీనామా చేయి, ఉప ఎన్నికకు పో. నువ్వు గెలిస్తే అప్పుడు నీ మీద మాట్లాడుకుంటాం. అప్పటి వరకు బరాబర్గా మాట్లాడే హక్కు మాకున్నది. మాట్లాడుతూనే ఉంటాం, నీ అక్రమాలను ఎదుర్కొంటూనే ఉంటాం.